నమస్తే 9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రోడ్ షో నిర్వహిస్తూ రైతుల కన్నీళ్లను కారకుడైన వ్యక్తి కావాలో, ప్రజల కోసమే సేవ చేస్తున్న వ్యక్తి కావాలో ఒకసారి ఆలోచించుకోవాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ దుబ్బాక ఎన్నికల ప్రచారంలో భాగంగా దుబ్బాక ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలుకుతూ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దుబ్బాక మున్సిపాలిటీలోని కొన్ని గ్రామాలైన చెల్లాపూర్, దుంపలపల్లి, మల్లయ్యపల్లి, ధర్మాజిపేట గ్రామాలను మున్సిపాలిటీ తీసేసి గ్రామ పంచాయతీ మారుస్తామని, అదేవిధంగా ప్రజల కష్టాలు, బడుగు బలహీన వర్గాల బిడ్డ, బీసీ బిడ్డ అయిన నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ధరలు మరింతగా పెరుగుతాయని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపించండి, మెదక్ ప్రాంత అభివృద్ధికి చేసి చూపిస్తామన్నారు. రైతుల కన్నీళ్లకు కారకుడైన వ్యక్తి కావాలో, ప్రజల కోసమే సేవ చేస్తున్న వ్యక్తి కావాలో ఆలోచించుకోవాలని దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇన్నాళ్ళు ఎన్నేళ్లు ఈ దొరల రాజ్యం, రెడ్డిల రాజ్యం, ఇప్పటికైనా బీసీ బిడ్డకు అవకాశం వచ్చింది. అవకాశాన్ని మీ బిడ్డగా ముందుకొస్తున్న నీల ముదుపు అవకాశం ఇచ్చి పార్లమెంటుకు పంపించాలని వారన్నారు. బీసీలకు బతుకు తెరువు కోసం వ్యక్తిగా నీలం మధుకు అవకాశం ఇస్తే మన బడుగు బలహీన వర్గాల బతుకులు మారతాయని వారు అన్నారు. ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రచార రథంపై ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ కు దారి పొడవున ఆయా గ్రామాలలో తెలుగు మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలక్క భారీ ర్యాలీగా రావివారిపాలెం, వెంకటాపురం, పెద్దకల్లెపల్లి వైపు ర్యాలీ కొనసాగింది. అబద్ధాలు తప్ప ఏం ఆడాడు. నిరుద్యోగ వృత్తి అన్నాడు, ఇల్లు అన్నాడు, కేంద్రం నుంచి నిధులు అన్నాడు, తుపాకీ రైలు అన్నాడు. ఓ డబ్బా రైలు కూడా నేనే. మళ్ళీ ఏమన్నాడు, హరీష్ రావు గల్ల పట్టుకొని నిధులు తెస్తా అన్నాడు. 3 సంవత్సరాలు ఏమన్నా హరీష్ రావు పర్వతాలు తిరిగిందా? నీకు గల్లా కనవలేదా? చెప్పు రఘునందన్ రావు, దుబ్బాకకి ఏం చేసినావు? అసొంటి రఘునందన్ రావుకి ఓటేస్తే మోసపోతారు. కాబట్టి మీ అందరికి చెప్తున్నా, మోసపోతారు కాబట్టి ఆలోచన చెయ్యండి. ఇక్కడున్న ప్రతి చెల్లెకు అన్న, ఇక్కడున్న ప్రతి అయ్య అవ్వకు కొడుకు, ఇక్కడున్న ప్రతి తమ్ముడికి అన్నకు సోదరుడు. ఎందుకంటే నీలమన్నకు తల్లిదండ్రులు లేరు, మీరే నీలమన్న కుటుంబం, మీ అందరే నీలమన్న కుటుంబం. ఎందుకంటే మీలో పుట్టిండు. నాగరితుండే రైతు కష్టాలు తెలుసు. పొలం కాడ కైకిలికి పోయే ప్రతి అక్క కష్టాలు తెలుసు. కలుపు తీసే ప్రతి అక్క కష్టాలు, చెల్లె కష్టాలు తెలుసు. కుల వృత్తులతోటి పనులు చేసే సోదరుల కష్టాలు తెలుసు. ఎందుకంటే మీలో పుట్టిన బిడ్డ. ఇది ఒక 20-30 సంవత్సరాలల్లా మెదక్ పార్లమెంట్లా మీ బిడ్డకు ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని తీసుకోవాలి. దుబ్బాక నియోజకవర్గంలో 1,20,000 బీసీ ఓట్లున్నాయి. మీరందరూ ఏకమైతే నీలం బనన్న ఎట్లా గెలవడం నేను చూస్తా. కాబట్టి కడుపులో పెట్టి దాచుకుంటారా, అవతల పడేస్తారా? సమయం ఆసన్నమైంది. నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం దుబ్బాక నియోజకవర్గ ప్రజల చేతిలో ఉంది. కాబట్టి నీలమన్నను గెలిపించండి. గ్రామ ప్రజలకు చెప్తున్నా, చెల్లాపూర్ గ్రామ ప్రజలకు చెప్తున్నా, చెల్లాపూర్ని గ్రామ పంచాయతీ చేస్తా. దుంపలపల్లి గ్రామ ప్రజలకు చెప్తున్నా, దుంపలపల్లిని గ్రామ పంచాయతీ చేస్తా. మల్లాయపల్లి గ్రామ ప్రజలకు చెప్తున్నా, గ్రామ పంచాయతీ చేస్తా. ఈ 4 గ్రామాల ప్రజల ఆలోచన చేసుకోండి. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇవ్వండి, నేను మీకు గ్రామ పంచాయతీ చేస్తాను. ఇక్కడ ఈ తెలంగాణ తల్లి గడ్డ మీద, దుబ్బాక గడ్డ మీద ఒక దుబ్బాక బిడ్డగా మీ అందరికీ ప్రమాణం చేసి చెప్తున్నా. దానికి నాకు నీలం మదన్న సహకారం చేస్తాడు. మరి ఈ 4 గ్రామాలు గ్రామ పంచాయతీలు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇవ్వండి. ఎట్లా రాదో నేను చూస్తా. కాబట్టి ధర్మాజిపేట, చెల్లాపూర్, తుంపలపల్లి, మల్లాయపల్లి గ్రామ ప్రజలకి కోరుతున్నది ఏంటంటే చేతి గుర్తు కోటేయండి. మళ్ళీ మీ గ్రామ పంచాయతీని మళ్ళా చూసుకుంటారని మీకు అందరికీ కూడా సభాముఖంగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపల సూర్యుడు ఏటు పొడిచిన ఆగస్టు 15 లోపల మీకు అందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గాంధీ పరిపాలించిన గడ్డ నుంచి ఒక బడుగు బలైన వర్గాల బిడ్డకు అవకాశం కలిగించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ
ఏం చేసిందని చెప్పి అడుగుతారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ చేసినవి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. గతంలో ఇందిరాగాంధీ గారు ఈ ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఓబీసీలకు అందరికి కూడా అసైన్మెంట్ భూములు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకసారి గుర్తు చేసుకోండి. లావణ పట్ట భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి కర్మాగారాలు, ఫ్యాక్టరీలు పెట్టించింది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎస్టీలకు పోడు భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అదే పార్టీ తెలంగాణలో గత 4 నెలల కిందమే మనం ఏర్పాటైనాం. ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, మనందరి పాలన, మనందరి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు 6 గ్యారెంటీలు ఎట్లయితే నిర్వహిస్తామని చెప్పి తూగూడ నుంచి చెప్పిండో 6 గ్యారెంటీలలో కూడా 100 రోజులలోనే 5 గ్యారెంటీ నిర్వహించినావు. కేసీఆర్ అంటుండు ఏం చేసిందయా, ఏం చేసినావు మీ 6 గ్యారెంటీలు అంటున్నావు. నువ్వు ఏం చేసావు చెప్పు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది. సిలిండర్ మన ప్రభుత్వం ఉన్నప్పుడు 400 రూపాయలు ఉంటే ఈరోజు 1200 అయింది. మా ప్రజలు ఎట్లా అన్యాయం అవుతుందని చెప్పి మన ప్రభుత్వం వచ్చినాక సబ్సిడీగా 500 రూపాయలు ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్న ప్రతి గ్యాస్ సిలిండర్కు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు గతంలో అయినా చెప్తున్నాం, గతంలో భూములు ఇచ్చినాం, ఇండ్లు ఇచ్చినాం, తెలంగాణ ఇచ్చినాం, పేద ప్రజలకు ఉపాధి కలగడానికి ఉద్యోగాలకు కంపెనీలు పెట్టించినాం. ఈరోజు చెప్తున్నాం. అదే విధంగా మా సీనన్న చెప్తున్నాడు ఇంతకు ముందే 3500 ఇండ్లు ఒక సంవత్సరానికి శాంక్షన్ అవుతుంది ఒక కాన్స్టిట్యూన్సీకి. అంటే సుమారుగా 5 ఏళ్లకు 17,500 ఇండ్లు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. నిరుపేదలు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి పేదలకు ఇళ్ల జాగాలు ఇచ్చి, ఇంద్రమ్మ ఇళ్ల జాగా ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు